కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అని క్రికెట్ ఆడి మొన్నటి అండర్-19 వరల్డ్ కప్లా మన ఇండియాకు కప్పు కొట్టుకొచ్చారు కదా ఆడపిల్లలంతా. అలా మన భద్రాచలం చెల్లె త్రిషనే జట్టుకు ఎన్ను బొక్క లెక్క నిలబడ్డది చూసే ఉంటారంతా. మరి అట్లా మన దేశానికే పేరు తెచ్చిన త్రిషకు సన్మానం చేయకుంటే ఎట్లా అని సీఎం రేవంత్ సారు పని వడ ఇంటికి పిలిపించి ₹1 కోటి ఇనామిచ్చి ఎట్లా సత్కరించిండో చూడుర్రి. అండర్-19 ఆడపిల్లల క్రికెట్ల వరల్డ్ కప్ తెచ్చిన మన టీమిండియా ప్లేయర్ భద్రాచలం ముద్దు బిడ్డే గొంగిడి త్రిషను మస్తుగా సత్కరించిండు కదా మన సీఎం సారు. ఒక్క తెలంగాణకే కాదు యావత్ దేశం మొత్తం గర్వపడేటట్టు చేసినావు. వరల్డ్ కప్ ల తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టినవు. నిన్ను సత్కరించుకోకుంటే ఎట్ల తల్లి అని సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో ఇట్లా శెబ్బాష్ అని మెచ్చుకొని ఇంకెన్నో కప్పులు సాధించాలని దీవించుకుంటా త్రిషకు ₹1 కోటి ఇనామిచ్చిండు. వరల్డ్ కప్లో గెలిచిన పథకాలు ప్రైజులు సీఎం సార్ చేతుల మీదుగా మళ్ళోసారి త్రిషకు అందించారు. ఇక మొన్న మలేషియాలో అయిన వరల్డ్ కప్లో బట్టి ఆడుడే కాదు బెస్ట్ టోర్నమెంట్ అవార్డు కూడా త్రిషనే గెలిచింది కదా. తెలంగాణ నుంచి పోయి దేశం జెండాను మలేషియాలో రెపరెపలు ఆడిచ్చింది. ఇక రాష్ట్రానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు త్రిషని ఇట్లా సత్కరించిండు సీఎం సారు. ఇక సత్కారం అయినాక తల్లిదండ్రులతోటి కోచ్ తోటి ఫోటోలు దిగిండు. ముందు ముందు కూడా ఇట్లనే దేశం గర్వపడతాడు చేయాలనుకొచ్చిండు. ఇక ఇదే కార్యంలో మంత్రి పొంగులేటి సారు, సిఎస్ శాంతకుమారి మేడం ఇంకా చాలా మంది సప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. చెల్లె త్రిష ముందు ముందు ఇంకిన్ని మ్యాచ్లు ఆడి ఎన్నెన్నో కప్పులు కొట్టాలని మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పురి.